అందరూ నమస్కారం. నిన్న నైట్ ఈ వీడియో ఇచ్చున్నాను కదా, బట్ ఇప్పుడు ఇంకొక చిన్న వీడియో క్లారిటీగా ఇద్దాం అనిపిస్తుంది. వీడిని చంపడానికి మొదలు ట్రై చేస్తున్నాడు. వీడెవడు? ఫేక్ పాస్టర్. కొంతమంది అమాయకులని వీడికి సంబంధించేసి అనునాయులుగా, లేదు ఈ ఫేక్ పాస్టర్ని ఫాలో అయ్యే క్రైస్తవులుగా ఇది చేస్తూ భరోసా పేరుతో పార్టీ పెట్టి ఇక నానా హడావుడు ఏ రకంగా మతోన్మాదులు నన్ను ఇక్కడి నుంచి తొలగించాలని చూస్తున్నారు, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు, నేను వెళ్ళను ఇక్కడే ఉంటానంటూ, మీకోసం వచ్చానంటూ, ప్రభు నన్ను పంపాడంటూ. వీళ్ళ కబుర్లు ఎలా ఉంటాయంటే వినేవాడు ఉండాలే కానీ అసలు అబ్బో నాలోనే జీసస్ ఉన్నాడని చెప్పేసి కూడా చెప్పేంత రకాలు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇవిడే మెయిన్ నేను చెప్తుంది. మతోన్మాదులు వీడిని ఇక్కడి నుంచి పంపడానికి ట్రై చేస్తున్నారా? మతోన్మాదులు వీడి మీద దాడి చేయాలని చెప్పేసి వీడియో పెడతాడా? ఇవరే అడవిలో ఆ మెడిగడ్డ ఎక్కడో చింతపల్లి సరౌండింగ్స్లో అడవిలో సీసీటీవీలు ఉంటాయారా? నీ మీద దాడి చేస్తుంటే వీడియో షూట్ చేసింది ఎవర్రా? ఆ వీడియో నువ్వు పోస్ట్ చేసి మతోన్మాదులు దాడి చేశారు అభినయ దర్శనం మీద పాశమని చెప్పేసి పెడితే ఎలారా నమ్మారు జనాలు? పోలీసులు చిన్న లాజిక్కే పట్టుకున్నారు. వీడు సోషల్ మీడియాలో ఎలా పెట్టాడు, వీడి మీద దాడి జరుగుతుందని ముందుగా పోస్టు, దాడి జరిగిన తర్వాత వీడియో ఫుటేజ్ అంతా ఎలా పెట్టాడు, ఇలా తేడా కొడుతుందని చెప్పేసి చెక్ చేస్తున్నప్పుడు ఎక్కడ అప్లోడ్ అయింది ఏంటి అండ్ ఎవరెవరు టచ్లో ఉండి ఏంటి కాల్ డేటా మొత్తం తీస్తే పాపం అమాయకులని గిరిజనులు, వీలైతే ఎండింగ్లో వీడియో పెడతాం, వాయిస్ కూడా పెడతాం చూడండి. అమాయకులని గిరిజనులు ఇద్దరిని ఇది చేసి భార్యాభర్తలను పురమాయించి నేను పలానా చోట నాకు కారు ఆగిద్ది, పలానా సమయానికి వచ్చింది, ఆ పక్కన ప్రొక్లైన్ చేసిన మట్టి ఉండిద్ది, ఆ మట్టి రోడ్లోకి వెళ్తే అక్కడ నేను ఉంటాను, ముందుగానే మీరు అక్కడ ఉండండి, ఈ లోపు నా మీద దాడి చేయండి, దాడి చేస్తున్నప్పుడు బీరు బాటిల్ కూడా తీసుకురండి, పగలగొట్టండి అంటూ. నిజంగా ఇటువంటి ఫేక్ డ్రామాలు ఆడుతున్నప్పుడు అవతల వాడికి నిజం తెలిసేసి నిజం పొడి చేస్తే అది మరలా హిందువుల మీద, ఒరే బాబు హిందువులంతా ఖాళీగా లేరురా, మేమే మా దైవాన్ని నమ్ముతూ ఇంట్లోనే ఉంటూ ఉంటాం, గుడికి పండగలప్పుడు వెళ్తూ ఉంటాం, వారం వారం దశమ భాగాలు ఆగుబడి కూడా మాకు తెలియవురా. మాకు తెలిసిన ఒకే ఒకటి, మనుషులను ప్రేమిస్తాం, మతాలను గౌరవిస్తాం, అన్నిటికి సంబంధించి వసుదైవ కుటుంబం అంటూ మొత్తం మా సనాతన ధర్మం ప్రకారం అంతా మా వాళ్ళు అనుకుంటూ ఉంటాం. దానివల్లే భారతదేశంలో అంతా కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో మొత్తం కూడా ఒకప్పుడు హిందువులే, మతం మారిపోయారు. ఎందుకు మారారంటే మీకు తెలియాలి. ఈరోజు నేను సూటికి అడుగుతూ ఉన్నా, ఎవరు మతోన్మాదులు? తినటానికి ఏదైనా పెడితే అది ప్రసాదం అంటే పక్కన పడేయటం అది మతోన్మాదం కాదా? మేము అందరిని గౌరవిస్తూ ఉంటే మీరు మాత్రం హిందూ దేవులని రాళ్ళు రప్పలంటూ సాతానులంటూ అనటం అది మతోన్మాదం కాదా? ఈ పవిత్ర భారతదేశంలో ఉంటూ బ్రిటిష్ వాడిని పొగుడుతూ బ్రిటిష్ వాడి వల్ల ఈరోజు ఈ రకం భారతదేశం ఉందని చెప్పడం అది మతోన్మాదం కాదా? బానిసత్వం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 ఎన్నో. ఎవరు ఇక్కడ మతోన్మాదులు? ఎవరు ఇక్కడ బానిసలు? అయ్యా ప్రభువా, నీ పేరు చెబుతూ తిరుగుతున్నటువంటి కొన్ని మోసపూరిత గొర్రెలని నువ్వే అదుపు చేయి. ఏ రకంగా? మా హిందువుల జోలికి రాకుండా, మా హిందువుల మీద పడి ఏడవకుండా, ముఖ్యంగా ఈ భారతదేశాన్ని మత విద్వేషాలకు నిలయం కానివ్వకుండా ప్రభువా మరల అడుగుతున్నానయ్యా, నువ్వు నిజంగా ఉన్నట్టయితే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయినట్టయితే ముందు ఈ ఫేక్ పాస్టర్ల నుంచి సామాన్యులని, నీ బిడ్డలని, క్రైస్తవులని కాపాడు. ఇంతకుముందు నేనేం అడగదలుచుకోవాలా? ఎంత దారుణం అసలు. ఒక సామాన్యుడు కూలీ నాలి చూసుకున్న దశమ భాగాల అది ఇవ్వకపోతే ఎంట్రీ లేదా? దశమ భాగాల పేరుతో రక్తం పిండుతున్నారయ్యా. ఏంటి దారుణం, ఏంటి దుర్మార్గం? నేను ఈరోజు కూటమి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు గుడులలో పూజలుగా నియమించాలంటే దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, దానికంటూ కొన్ని నియమనిష్టలు అనేవి ఉంటాయి, ఆచార వ్యవహారం మొత్తం ఉంటాయి. అలా ఈ పాస్టర్ సంబంధించి కూడా ఒక ఎగ్జామ్ అని ఉందా? ఈ పాస్టర్ అసలు నియమితున్న వాళ్ళు ఎవరు? మీరు ఈ పాస్టర్ గారు నెలకు 5,000 ఎంతో జీతం ఇస్తున్నారు, గౌరవవేతనం. అది అసలు ఎలా ఇస్తున్నారు? ఎవరిని అడిగిస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ప్రభు బిడ్డ కాబట్టి, మీరు ఎందుకు ఇస్తున్నారు? ప్రజల డబ్బును వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? చర్చిల మీద అజమాయిషి ప్రభుత్వం కొందా లేదు. పోనీ అసలు ఎన్ని చర్చలు ఉన్నాయి ఏంటి, వానికి పర్మిషన్ ఉన్నాయా లేదో, ఇవి లెక్కలు ఉన్నాయా లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో చర్చిలు ఉన్నది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. కుప్పల పాస్టర్లు, వీళ్ళు ఎంతమంది ఫేక్ గల్లో తెలియదు, ఎంతమంది పసిబిడ్డలను ఈ రకంగా మోసం చేస్తున్నారు, నిన్న మొన్న చూస్తున్నాం. ఎంతమంది సామాన్యులను దోచుకుంటున్నారో తెలియదు. ఇంకొంతమంది వచ్చేసి నేనే ప్రభువుని, నేనే జీసస్ని అంటూ వీళ్ళు ఏం చేసినా సరే ఎదుటి వాళ్ళు తట్టుకోవాలి అన్నట్టుగా అన్యాయంగా, మోసపూరితంగా, దారుణంగా ఇది చేస్తున్నారు ఆడవాళ్ళని, మగవాళ్ళని. ఇంతమంది చెప్పలేకపోతున్నాం. సిన్సియర్ రిక్వెస్ట్ చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఇకనైనా ఆంధ్రప్రదేశ్లో ఈ క్రైస్తవ మాఫియా అడ్డుకట్ట వేయండి అండ్ అడ్డదిడ్డంగా పెరుగుతున్న చర్చలను వచ్చేసి అడ్డుకట్ట వేయండి. నిజమైన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడండి.
నిజమైన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు అండగా ఉండండి. నిజమైన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారికి క్రైస్తవం అంటే ఏంటి, జీసస్ అంటే ఏంటి తెలిసేలా చేయండి. అది మా పని కదని మీరు అనుకుంటే మాత్రం ఏదో ఒక రోజు ఏపీలో మత విద్వేషాల పేరుతో ఘోరాలు ఎన్నో చూడాల్సి వస్తుంది. వాటికి అడ్డుకట్ట వేయండి. మరలా చెప్తున్నాను, హంబుల్గా చెప్తున్నాను, క్రైస్తవులారా, జీసస్ మీ ప్రభువు, బైబుల్ మీ పవిత్ర గ్రంథం. ఈ రెండు కాకుండా మధ్యలో ఎవరైనా వచ్చారు అంటే వారిని ఒక జస్ట్ ఆ సమయంలో ఆ క్షణాన్ని అన్నట్టుగా చూడండి తప్ప ఆ తర్వాత వారికి మీకు సంబంధం లేదు. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు అర్థమయ్యి అర్థం కానట్టుగానే ఉండింది. నిన్న కూడా చెప్పా, నిన్న వీడియో కింద కూడా కామెంట్లు పిచ్చి పిచ్చి పెట్టుకుంటా వచ్చారు. పాస్టర్ ప్రవీణ్ది ఆత్మహత్య కాదు, హత్య కాదు, అది ప్రమాదం అని చెప్పేసి క్లియర్గా విత్ ప్రూఫ్స్ వాళ్ళ ఆవిడ చెప్తే సరే అన్నారు. అది అందరికీ తెలుసు. అయినా కానీ కొంతమంది ప్రచారం కోసం, పబ్బ గడుపుల కోసం, రాజకీయం కోసం ఏదో చేస్తుంటే ఇంకా వాళ్ళు ట్రాప్లో పడి ఇంకా వింటూనే ఉన్నారు, ఇంకా అదే ఫాలో అవుతున్నారు. ఇలా మీరు గనక ఉంటే ఇటువంటి అభినయ దర్శనాలు అంటే కుప్పలు పుట్టుకొస్తూనే ఉంటారు. ఇకనన్నా మారండి, నిజమైన క్రైస్తవులుగా బ్రతకండి. అన్నిటికి మించి ముందు మీరు మనిషి అన్న విషయం మర్చిపోకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. కళలో కూడా హిందువుల మీద పడి ఏడవకండి. మతోన్మాదులంటే ఇంకోసారి ఎవడన్నా కనుక అంటే వాడి మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. ఈ అభినవ దర్శనంతో పాటు మొత్తం 6 అరెస్ట్ చేశారు. ఆ ఫుటేజ్ ఏదైతే ఒక అతను ఏ రకంగా చెప్పుకున్నాడు, వాళ్ళ దగ్గర ఏ రకంగా దొరుకుని మొత్తం యాడ్ చేస్తాను చూడండి. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ దర్శనం ఇంకా ఈ జాన్ బెనోలి చెప్పారు మాకు. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై ఇవ్వు. వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు.